మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇటు నల్గొండ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఉదంతం బయటకు రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అధికారులు నలుగురిని సస్పెండ్ కూడా చేశారు. మద్యం మత్తులోనే ఇదంతా జరిగినట్టు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుల అడ్మిషన్ రద్దు చేయడంతో పాటు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు నల్గొండ నుంచి. అశోక్, ర్యాగింగ్ నరికడదామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఇంకా ర్యాగింగ్ భూతం విద్యార్థుల్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పాలమూరుతో పాటు ఖమ్మం మెడికల్ కాలేజ్ జరిగినటువంటి ఘటన మరొక ముందుకే నల్గొండ మెడికల్ కాలేజ్లో కూడా అలాంటి ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మద్యం మత్తులో ఉంటూ జూనియర్ విద్యార్థుల్ని ఏదైతే అసభ్యకరమైనటువంటి పదాలతో తిట్టడంతో పాటు గోడ కుర్చీ వేయడం కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి విధంగా బట్టలు వేసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సూచించినటువంటి వాళ్ళు చెప్పినట్టు చేయకపోవడంతో వేధింపులకు గురి చేయడంతో పాటు కొట్టడం, తిట్టడం లాంటివి కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. మద్యం మత్తులో ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా కలెక్టర్తో పాటు డిఎంఈ కూడా ఒక నివేదిక అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలోనే 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని 3 నెలల పాటు, 4వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని 6 నెలల పాటు, ఇద్దరు విద్యార్థులను 6 నెలల పాటు కూడా సస్పెండ్ చేశారు. జూనియర్ డాక్టర్ని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే తీవ్రమైన కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎవరైతే ర్యాగింగ్ పాల్పడేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలి, కాలేజ్ అడ్మిషన్ కూడా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఉదంతం వెలుగులోకి వచ్చింది. గతంలో ర్యాగింగ్ సంబంధించి అనేక కమిటీలు వేస్తున్నాం, చర్యలు చేపడుతున్నాం అని చెప్పినప్పుడు కూడా ఈ తాజాగా నల్గొండ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఉదంతంపై మీరేమంటారు? నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అమ్మాయి మీద ర్యాగింగ్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? ప్రిన్సిపల్ ఏం చేస్తుండు? ర్యాగింగ్ చేసింది 8 మెంబర్లు అయితే నలుగురి మీదనే యాక్షన్ తీసుకున్నారు. ఇంకా నలుగురు ఎవరు వారు మరి ఎందుకు చేసారు? ర్యాగింగ్ చేసారు అమ్మాయి మీద. ఈ మన మెడికల్ కాలేజ్ లోపల ఏం జరుగుతుందో బయట తెలుసుకుందామని వచ్చినా కూడా లోపలికి ఓనిస్తలేరు. మద్యం ఎందుకు సేవిస్తున్నారు? లోపలికి వెళ్తుందంట వైన్ బాటిళ్ళు, బీర్ బాటిల్, వైన్ బాటిళ్ళు లోపలికి ఎందుకు వెళ్తున్నాయి? ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నాడు? చెక్ చేస్తలేడా? ఈ గవర్నమెంట్ మెడికల్ కళాశాల లోపల విద్యార్థులు చదువుకుందామంటే భయానికి గురవుతున్న సమయం ఇది. నల్గొండ మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్టయితే ఒక 5-6 నెలల లోపల ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ చేయడం, ఒకవేళ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంది? అసలు ఈ నల్గొండ మెడికల్ కాలేజ్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. లోపలికి వెళ్దామంటే యాజమాన్యం రానివ్వడం లేదు. ఆ మెడికల్ కాలేజ్ లోపల మద్యం బాటిళ్ళు, వైన్ బాటిల్ ఉండడం సిగ్గుచేటు. ఈ ప్రిన్సిపల్ మొద్దు నిద్ర పోతున్నాడా? మరి ఏం చేస్తున్నాడు? విద్యార్థులు మరి చదువుకోవాలన్నా మరి రావద్దా కూడా తెలియడం లేదు. హాస్పిటల్లో వర్క్ చేద్దామని ఇక్కడ చదువుకొని హాస్పిటల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి విద్యార్థులకు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలి, యాంటీ ర్యాగింగ్ కమిటీని కూడా నూతనంగా కమిటీ ఏర్పాటు చేయాలి. చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అక్కడ విద్యార్థులు మద్యం తాగి ర్యాగింగ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు మద్యం బాటిల్ ఎట్లా వచ్చినాయి, మద్యం ఎక్కడ తాగిరు అనేది కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, శాశ్వతంగా డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్, సాక్షి టీవీ, నల్గొండ.